మాజీ సీఎం జగన్ బ్యాచ్లో ఒక్కరికి బుర్రలేనట్లు ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇలా ఎందుకన్నారంటే జగన్ ముఠాలోని చాలా మంది ఒక కేసు నుంచి తప్పించుకోవాలని మరో కేసులో ఇరుక్కుపోవడమే అంటున్నారు. సైకో బ్యాచ్లోని బోరుగడ్డ అనిల్ నుంచి మాజీ ఎంపీ నందిగం వరకు అంతా ఇలా ఇరుక్కున్నవారే. వైసీపీ ముఠాలోని వల్లభనేని, జోగి రమేష్, పెద్దిరెడ్డి, భూమన ఇలా అంతా తప్పు మీద తప్పు చేసి అడ్డంగా బుక్ అయిపోతున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తప్పించుకుందామని ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన వల్లభనేని ఎలా జైలుకు వెళ్లాడో అందరికీ తెలిసిందే. అదేవిధంగా జోగి రమేష్ సైతం అగ్రిగోల్డ్ కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వంపై కల్తీ మద్యం బురద జల్లడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. ఇక తాజాగా భూమన కూడా అలాగే ఇరుక్కుపోతున్నాడా అనే అనుమానం అందరికీ వస్తోంది. వల్లభనేని టైప్లో పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ని లేపేస్తే తన పేరు బయటకు రాదని భూమన ఏమైనా ప్లాన్ చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే వల్లభనేని కిడ్నాప్ చేయాలని చూస్తే ఇక్కడ ఎవరు చేశారో గానీ ఏకంగా హత్య చేయించారని అంటున్నారు. నేరం తీవ్రతలో తేడా ఉన్నా ప్లానింగ్ మాత్రం సేమ్ టు సేమ్.